కన్నులెత్తి చూడటం, కన్నులెత్తి చూడటం. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతాన్ని చూసి ఎన్నుకున్నాడు. తన కళ్ళకది అది ఏదేను తోట వల్లే చాలా పచ్చగా ఉన్నది. కానీ ముందు రోజుల్లో అది మొత్తము ఖాళీ అగ్ని గంధకముతో బూడిదవ్వబోయేటువంటి స్థలం. కానీ ఇప్పుడు చూస్తానికి మాత్రం చాలా దీవెనకరంగా, చాలా ఫలభరితంగా, నేను నా కుటుంబము వర్ధిల్లుతాం, బాగుంటాం, సుఖపడతాం ఆ చూపు చూశాడు. అయితే లోతు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 14 వచనం ఉంటుంది, అబ్రహామును దేవుడు చూడమన్న చూపు. 14 వచనం ఒకసారి సహాయం చేయమా. తీసుకోండి దయచేసి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. చాలమ్మా. నాది ఒక ప్రశ్న, నాకు అనుమానం కూడాను. లోతు అక్కడ ఏమన్నదంటే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా అబ్రహాముతో ఇదిగో నువ్వు కన్నులెత్తి చూడంటున్నాడు. విడిచిపోయిన తర్వాత ప్రభు ఎందుకు అబ్రహాం చూడమన్నాడు? లోతుతో కలిసి ఉండగా ఎందుకు దేవుడు చూడు అని మాట్లాడలేదు? దేవుడు ఎందుకు అబ్రహాం దగ్గర రాలేదు అనేది నాకు ఒక డౌట్. మీరు కొందరితో కలిసి ఉంటారు. అబ్రహాము లోతుతో కలిసి ఉన్నన్నాళ్ళు దేవుడు అబ్రహాముతో మాట్లాడాల. లోతు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మన స్నేహాలు, మన బంధాలు, మన అవినాభావ సంబంధాలు ఇవి దేవుడిని మన దగ్గరికి రాకుండా ఆపుతాయేమో అని అనిపించింది మాటలను చదివినప్పుడు. లోతు ఉండగా ఎందుకు దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు? లోతు చూపు వేరైన చూపు. లోతు చూపు వెళ్ళి చూపు, పైన చూసే చూపు, భూలోక సంబంధమైన చూపు లోతుది. ఓకే, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత, నా మాటలు మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని మిమ్మల్ని విడిచిపోయిన తర్వాత దేవుడు మీతో మాట్లాడతాడు. అవి అలవాట్లు కానీ, స్నేహాలు కానీ, అవి మనం చేసేటువంటి వ్యర్థమైన కార్యాలు కానీ ఏవైనా అవి మనల్ని విడిచిపోతేనే దేవుడు మాట్లాడతాడని ఇక్కడ గ్రహించాలి. అప్పుడు దేవుడు అబ్రహాముతో ఏమంటాడంటే, యెహోవా అంటున్నాడు, ఇదిగో అబ్రహాముతో, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడన్నాడు. ఇది కూడా నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. మనం మొట్టమొదట ఏ మాట మాట్లాడుతామంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంటారు. కానీ ప్రభు అంటున్నాడు మొట్టమొదట ఉత్తరపు తట్టు చూడంటాడు. ఎందుకంటున్నాడంటే ఉత్తరపు తట్టు, ఉత్తర దిక్కున దేవుని సభాపర్వతం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని ఉంటుంది. ఉత్తరపు దిక్కున దేవుడు దర్శనం కూడా నాకు చూపించాడు విషయం. ఉత్తర దిక్కున దేవుడు ఉంటాడు కనుక నీ చూపు ఉత్తరపు తట్టు చూడు. సదాకాలము, అక్కడ మాట ఉంటుంది చదువమ్మా, సదాకాలము నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానముకును ఇప్పటికీ కాదు, మరణం వరకు కాదు, సదాకాలం అన్న మాటను మీరు దృష్టి వచ్చాయి. సదాకాలము ఇస్తాను మీకు ఉత్తరపు తట్టు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్నాను, అబ్రహాము 4 చూపులు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని చూపులు? 4 చూపులు. లోతు చూపు, అతనికి ఏమీ మిగలలేదు, చాలా సంపాదించుకోవచ్చు, అబ్రహాము కంటే చాలా హాయిగా బ్రతకొచ్చు అనుకున్నాడు. కానీ అబ్రహాముకి రాళ్ల భూమి ఇచ్చి తను నీటితో యోర్దానుతో పచ్చగా ఉండేదాన్ని కోరుకున్నాడు. కానీ అది మొత్తము నేలకు మొలకలతో సహా అగ్ని గంధకములు కారిపోయి నేటి వరకు అది కనీసము ఒక మొక్క కూడా మొలవని పరిస్థితిలో శాపగ్రస్తం అయిపోయిందని.
మనం అనుకునే మనకి శాపాన్ని మిగిల్చి వచ్చాము. సరే, దాన్ని నేను వదిలేస్తున్నాను. అబ్రహాము ఉత్తరపు తట్టు చూశాడు, దక్షిణపు తట్టు చూశాడు, తూర్పు తట్టు చూశాడు, పడమటి తట్టు చూశాడు. ఓహో, ఇది నాకు నా సంతానానికి సదాకాలము దేవుడిస్తానన్నాడు. ఈ వాగ్దానం ఇక్కడ దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యాన్ని అబ్రహాం చూస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని నేను చూడమంటున్నాడు. ఆ స్వాస్థ్యము నీకు ఇచ్చే ముందు, ఆ స్వాస్థ్యము నీకు చూపించే ముందు విడిచి వెళ్ళాల్సినవి విడిచి వెళ్ళాలి, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి. అబ్రహాము ఆ దేవుడు అనుగ్రహించు ఆ స్వాస్థ్యాన్ని చూస్తున్నాడు. ఉత్తరపు దిక్కున సభాపర్వతం మీద ఆ పరలోక మహాపట్టణాన్ని చూసుంటాడు. ఇక్కడ దేవుడు చూడమన్నప్పుడే అబ్రహాము చూశాడు. దేవుడు చూడమన్నప్పుడే అబ్రహాము చూశాడు. ఏమండి, దేవుడు చూడమన్న దిక్కునకి అబ్రహాము చూశాడు. ఓ హల్లెలూయా. దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యాన్ని చూశాడు. దేవుడు చూడమన్న సమయములు చూశాడు. దేవుడు చూడమన్న దిక్కుల వైపు చూశాడు. ఓకే, ఇది నా స్వాస్థ్యం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అతని హృదయంలో ఒక అద్భుతమైనటువంటి స్థిరత్వము. ఇది నా స్వాస్థ్యం, ఇది నా గమ్యం, ఇది నా బిడ్డలు నేను యుగాయుగల సదాకాలము నివసించేటువంటి ఆ స్థలం. ఓ హెబ్రీ పత్రిక చదువమ్మా, 11వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. ఏలయనగా దేవుడు దేవునికి శిల్పియు. మళ్ళా చదువు. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు, దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడనై ఉన్నాడు. దేనికి నిర్మాణకుడనై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఓ హల్లెలూయా. అబ్రహాములో ఒక నిరీక్షణ ఏర్పడింది. దేవుడు చూడమన్న తట్టు, చూడమన్న సమయంలో అబ్రహాము చూసినప్పుడు అబ్రహాములో ఒక నిరీక్షణ ఏర్పడింది అనమాట. పునాదులుగా పెట్టడం నాది, నా బిడ్డలది. దానికోసము నేను ఎదురు చూడాలి నా జీవితం అంతా. పునాదులు కలిగిన పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ప్రియమైన దైవ బిడ్డలారా, మనము దేనికోసం ఎదురు చూస్తున్నాం? అది సదాకాలం నిలిచేదేనా? అది శాశ్వతమైనదేనా? ఒకవేళ లోతెన్నుకున్నట్లుగా మన చూపు కన్నులెత్తి చూస్తున్నామా? దేవుడు చూడమన్నప్పుడు మనము చూసి ఆ నిరీక్షణతో బ్రతకగలిగితే ఎంత బాగుంటది. ఎప్పుడైతే అబ్రహాము దేవుడు చూడమన్నాడో, అబ్రహాము చూశాడో, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు ఆ పునాదులు గల పట్టణము నీకు నేను ఇవ్వబోతున్నానయ్యా అబ్రహాం. నీకు ఆ పునాదు, అది నీ శాశ్వత స్థలం. అది అబ్రహామా. ఓ దేవా స్తోత్రం. మన నిరీక్షణ, మన ఆశ, మన గమ్యం, మన గమనం దేని మీద పెట్టుకొని బ్రతుకుతున్నామండి? దేని మీద పెట్టుకొని బ్రతుకుతున్నాం? ఈ లోకం మొన్నటిదాకా విజయవాడ పట్టణం ఎలా ఉందంటే అండి, ఏదేను తోటలాగా మహాపట్టణం, రాజధాని. ఈ రోజు వెళ్ళి చూడండి, ఎంత భయంకరంగా ఉన్నారు. ప్రియమైన తల్లి, నీ చూపు మారాలి, నీ దృష్టి మారాలి, నీ విధానము మారాలి. ప్రియమైన సహోదరుడు, ప్రియమైన తండ్రి, అబ్రహాము ఆ స్వాస్థ్యాన్ని చూస్తా ఉన్నాడు. 12 గుమ్మములతో కట్టబడినటువంటి ఆ పరలోక పట్టణాన్ని చూస్తా ఉన్నాడు. ఓ హల్లెలూయా. ఇది గొప్ప రహస్యం అండి. ఇది గొప్ప సీక్రెట్. ఇది జీవితానికి, మానవ జీవితానికి గొప్ప సీక్రెట్. తాత్కాలికంగా ఏదో ఒక పూట కోటి కోసం, ఏదో ఈ రోజు గడవటానికి,
ఈ సమయంలో గడవటానికి ఈ ప్రమాదం తప్పటానికి ఇలాగా కాదు. మనం చూస్తే దేవుడు చూడమన్న చూపు, ఈ స్వాస్థ్యం, ఆ వాగ్దానం, దాని మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉండదో. స్వాస్థ్యాన్ని చూసినప్పుడు ఇక అబ్రహాము ఎన్నడూ కూడా వెనక తిరిగి చూడలేదండి. ఎక్కడ ఆగలే అబ్రహాం, ఎక్కడ ఆగలా. దేవుడు అది నాకు చూపించాడు, అది నాది. అక్కడ దాకా వెళ్ళిన దాకా నేను ఆగకూడదు, అక్కడ దాకా వెళ్ళిన దాకా నా దృష్టి తప్పకూడదు, నేను పక్కకి వెళ్ళకూడదు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అదే లోతు చూశాడు, కానీ లోతు ఆగిపోయాడు. తన భార్య ఆగిపోయింది, తన బిడ్డలు పాడైపోయారు. తల్లి ఆగిపోయేవారనగా బిడ్డలను భవిష్యత్తులు లేనటువంటి శాపగ్రస్తులుగా చేసేవారిగా మనం చూపుతామో రాత్రి ఒక్కసారి పరిశీలించుకుందామా? రాత్రి ఒక్కసారి పరిశీలించుకుందామా? వేదనాభరితమైనటువంటి కన్నీటితో నిండిన కళ్ళతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఒక సేవకుడిగా నీ చూపు ఎలా ఉన్నది? లోతు చూపులాగా ఉన్నదా? దేవుడు చూపించినటువంటి ఆ 12 గుమ్మముల మహానగరము, ఆ స్వాస్థ్యం, బంగారు వీధులు, జీవజల నది, దేవదూత గణముల స్తుతులు, ఆరాధనల ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడమన్నదే చూడాలి, దేవుడు నీకు ఇచ్చేదే చూడాలి. ఓ దేవుడు నీకు ఇవ్వని దాని వైపు ఎన్నడూ చూడకూడదు. దేవుడు చూడమన్నదే చూడాలి, దేవుడు నీకు ఇచ్చేదే చూడాలి. కానీ దేవుడు నీకు ఇవ్వని దాని వైపు చూస్తే ఖచ్చితంగా నువ్వు నష్టపోతావు. లోతుకి దేవుడు ఇవ్వలేదు సొదొమ గొమొర్ర, ఎన్నుకున్నాడు పచ్చదనాన్ని చూసి. చాలా మంది అండి, ఒక బ్రదర్ కారు కొంటే ఇంకో బ్రదర్ అంటాడు నేను కూడా కొనేసేస్తాను తొందరగా అన్నాడు. ఒక బ్రదర్కి జాబ్ వస్తే నేను కూడా తొందరగా జాబ్ పొందుతాను అన్నాడు. ఆయనకి కారు ఇచ్చాడు, నీకు సైకిల్ ఇస్తే నీకు అదే ఇచ్చాడు దేవుడు, ఆయనకి అదే ఇచ్చాడు. ఆయనకి ఇచ్చింది నువ్వు ఎందుకు కోరుకోవాలి? నీది పూరీలు కావచ్చు, నీది డాబా కావచ్చు. దేవుడు నీకు డాబా ఇచ్చాడు, నాకు పూరీలు ఇచ్చాడు, నాకు రేకుల షెడ్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, అది ఇవ్వటం దేవుడికి ఇష్టం. నాకు ఇచ్చిన దాన్నే దేవుడు నాకు ఇచ్చాడని నేను ఆనందిస్తూ దేవుడికి స్తుతులు చెల్లిస్తూ సాగాలే. కానీ దేవుడు ఎవరికో ఏదో ఇస్తే దాన్ని చూసి నేను కూడా దాన్ని పొందుకోవాలనుకోవటము అది అవిశ్వాసం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లోతు ఏం చేశాడంటే తనకి ఇవ్వని దాన్ని చూశాడు, అంటే ఫినిష్ అంటే అయిపోయింది, లైఫ్ అయిపోయింది. తనకి ఇవ్వని దాన్ని చూశాడు. పెద్దనాన్న ఇక్కడ చాలా లాభం వస్తుంది పెద్దనాన్న అన్నాడు. లాభము ఊహలోకి వెళ్ళింది, ఏమీ రాలేదు, ఏం మిగలలేదు, ఏం మిగలలేదు. ప్రియమైన తల్లి, కొంచెం జ్ఞానంతో వివేకంతో ఆలోచించమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే మనం కొంతమందిని చూస్తేనండి, మన ఆది తండ్రి అయిన ఆదాము అవ్వమ్మ కూడా చూశారు, దేవుడు ఇవ్వని దాన్ని చూశారు. ఆ పండు దేవుడు ఇవ్వల వాళ్ళకి. దేవుడు ఇచ్చింది ఏంటంటే జీవవృక్ష ఫలం ఇచ్చాడు, ఆ తోటలోని ఫలాలన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు ఇవ్వని దాన్ని వాళ్ళు ఆశించారు, జీవితాలు ఫినిష్ అయిపోయినాయి. సంసోనికి దేవుడు తెలియాలని ఇవ్వలేదండి, ఇవ్వని దాన్ని ఆశించాడు సంసోను. ఫినిష్ లైఫ్. నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం దేన్ని ఆశిస్తారన్నాను. దేవుడు నీకేమి ఇచ్చాడు, ఆయనకి తెలుసు నీకేమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు ఆ నిరీక్షణతో, వాగ్దానంతో కొనసాగితే చాలు, నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది అబ్రహామును దేవుడు చూపించాడు. మొదట అబ్రహాము దేవుడు చూడమన్నాదే చూశాడు,
అందులో తన స్వాస్థ్యం ఉన్నది, తన బిడ్డల స్వాస్థ్యం ఉన్నది, నిత్య స్వాస్థ్యం ఉన్నది. అందులో పునాదులు గల ఆ పట్టణాన్ని చూశాడు. ఇది మొదటి చూపు, ఫస్ట్ లుక్. అబ్రహాము చూసింది తన స్వాస్థ్యాన్ని చూశాడు. ప్రైజ్ ది లార్డ్.